సో, ఇప్పుడు కొన్ని ఇన్వాయిస్ సెట్టింగ్స్‌కి సంబంధించిన ఫీచర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో, మనకి టాలీ ప్రైమ్ 5.0లో ఎన్ని టైప్ ఆఫ్ టాక్స్ ఇన్వాయిసెస్‌ని మనకి ప్రీ డిఫైన్డ్‌గా టాలీ కంపెనీ ఇచ్చింది ఫార్మాట్స్. సో, తర్వాత ఆ ఇన్వాయిస్‌లో మనకు ఏ ఫీచర్ నీడ్ ఉంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. నీడ్ లేకపోతే డిజేబుల్ చేసుకోవచ్చు. ఆ ఇన్వాయిస్‌లో లోగో సెట్టింగ్ ఎలా చేయాలి? ఇన్వాయిస్‌లో బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి? ఓకే. సో, ఇన్వాయిస్‌లో మనకి క్వాంటిటీ గాని, రేట్ గాని, హెచ్ఎస్ఎన్ నంబర్ గాని, లేదంటే బిల్ టు గాని, షిప్ టు గాని, డిస్పాచ్డ్ డీటెయిల్స్ గాని, ఓకే. సో, ఏ ఆప్షన్స్ కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఏ ఆప్షన్స్ వద్దనుకుంటే డిజేబుల్ చేసుకోవచ్చు. వాటిని ఎలా ఎంటర్ చేసుకోవాలనేది మనం టుడే క్లాస్‌లో డిస్కషన్ చేద్దాం. ఓకే. డన్. ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను. యాహ్! ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ. కొత్తగా ఒక పర్సన్‌కి నేను సేల్ చేస్తున్నాను. ఆల్ట్ సి ఇక్కడొచ్చేసి ఇందిరా ప్రైవేట్ లిమిటెడ్. ఎంట్రీ డెబ్టార్స్. ఆ! ఇవ్వండి. రిసీవర్ కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సేల్స్. సీజీఎస్టీ, హెచ్‌ఎస్టీ. ఓకే. సో, ఇప్పుడు చూడండి. కంట్రోల్ పి, పి ఫర్ ప్రింట్. ప్రివ్యూ అంటే ప్రింట్ ఇచ్చే ముందు ప్రివ్యూ చూసుకొని ప్రింట్ ఇవ్వచ్చు. సో, ప్రివ్యూ ఇస్తున్నాను. ఎంటర్. ఆల్ట్ జెడ్ అంటే జూమ్. చూసారా? ఇలా ఉంటుందండి. టాలీ ఇన్వాయిస్ ఎలా కనుక్కుంటాం సార్ అంటే, ఇలా ఉంది అంటే అది టాలీ ఇన్వాయిస్ అని అర్థం. ఓకే. చూడండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ పర్సెంటేజ్ కాలమ్, క్వాంటిటీ కాలమ్, రేట్ కాలమ్ నాకవసరం లేదు. ఎక్కడ నో పెట్టాలి. ఎస్కేప్, ఎస్కేప్. కాన్ఫిగర్ అండి. షో క్వాంటిటీ. ఎంటర్ నో. షో రేట్. ఎంటర్ నో. షో జీఎస్టీ రేట్ పర్సెంటేజ్ నో. ఎస్కేప్. వ్యూ. చూసారా? 3 ఆప్షన్స్ ఇక్కడ కనిపించలేదు. మళ్ళీ రావాలి అంటే సేమ్ ఆప్షన్స్ మళ్ళీ యెస్ పెట్టాలి. సో, ఇది వన్ టైప్ ఆఫ్ టాక్స్ ఇన్వాయిస్. రెండో రకం టాక్స్ ఇన్వాయిస్ చూడండి. కాన్ఫిగర్ అన్ని కాన్ఫిగర్‌లో ఉంటాయి. మీకు ఏ ఆప్షన్ కావాలన్నా, వద్దనుకున్నా. యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్. ఇది సెకండ్ ఫార్మాట్. ఎంటర్ ఇవ్వండి. యెస్. షో క్వాంటిటీ యెస్. షో రేట్ యెస్. షో జీఎస్టీ రేట్ యెస్. హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ యెస్. షో జీఎస్టీ అనాలిసిస్ యెస్. ఈ 3 యెస్ పెడితే డిఫరెన్స్ ఏమొస్తాయో చూడండి మీకు. ఆల్ట్ జెడ్. ఇది సెకండ్ ఫార్మాట్. హెచ్ఎస్ఎన్ నంబర్ వచ్చింది. జీఎస్టీ రేట్ పర్సెంటేజ్ వచ్చింది. ఇక్కడ హెచ్ఎస్ఎన్ సంబంధించిన క్వాంటిటీ బాక్స్ కూడా వచ్చింది. ఇది సెకండ్ ఫార్మాట్. ఇది ఇది సేల్స్ ఇన్వాయిస్ అనేది టాలీదా వేరే ఇన్వాయిస్ అనేది కనుక్కోవాలంటే ఇలా కూడా సెకండ్ ఫార్మాట్ ఉంటది. మళ్ళీ ఫస్ట్ ఫార్మాట్ రావాలంటే కాన్ఫిగర్‌లో వెళ్లి యూజ్ సింపుల్ ఇన్వాయిస్ మీద ఎంటర్ ఇవ్వండి. నో అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ ఫార్మాట్‌కి వచ్చేస్తుంది. ఇలా. ఇది ఫస్ట్ ఫార్మాట్. ఓకే. సో, థర్డ్ ఫార్మాట్ చూడండి. కాన్ఫిగర్ ఇక్కడ. సో, ఐటెమ్ వైస్ జీఎస్టీ డీటెయిల్స్. ఎంటర్. యెస్. ప్రివ్యూ. ఆల్ట్ జెడ్ జూమ్. ఆల్ట్ జెడ్ ఇస్తే జూమ్ అవుతుంది.
సో, ఏ4లో హాఫ్ పేపర్ ఇవ్వడానికి జనాలు ఏడుస్తారు. అలాంటిది ఇంత పెద్ద పేపర్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరు. టాక్స్ ఇన్వాయిస్ 3 రకాలుంటాయి. టాక్స్ ఇన్వాయిస్‌లు 3 రకాలుంటాయి. మళ్ళీ వద్దనుకుంటే అది నో పెట్టాలి. ఇలా. ఓకే. డన్. సో, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇన్వాయిస్‌లో మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్వాయిస్‌లో మరికొన్ని ఫీచర్స్ అంటే ఒక ప్లేస్ నుంచి సరుకు మరో ప్లేస్‌లోకి పంపిస్తున్నారంటే స్టాక్ ఆర్ గూడ్స్‌ని. సో, వెహికల్ నంబర్, డేట్, ఆహ్, ఆ ఎల్ఆర్ నంబర్, ఓకే. తర్వాత ఆ పర్సన్ ఇన్వాయిస్ నంబర్, డెలివరీ నంబర్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఫీచర్స్ ఇక్కడ బయటికి రావాలి అంటే ఎక్కడ యెస్ పెడితే వస్తాయి. డిస్పాచ్ డీటెయిల్స్ అంటారు వాటిని. కాన్ఫిగర్‌లోకి వెళ్లి కిందికి రావాలి. ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్. షో రిఫరెన్స్ నంబర్, షో ఆర్డర్ డీటెయిల్స్, షో డిస్పాచ్ డీటెయిల్స్, షో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అండ్ డెలివరీ, షో ఎక్స్‌పోర్ట్ డీటెయిల్స్. ఎంటర్, 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 ఎంటర్. ఎస్కేప్. చూసారా? ఫీచర్స్ అన్నీ బయటకొచ్చాయి. ఈ ఫీచర్స్. మళ్ళీ వద్దనుకుంటే అవే ఫీచర్స్ నో పెట్టాలి. సరే ఇక్కడ డేటా ఫిల్ అవ్వాలంటే ఎక్కడ ఫిల్ చేస్తే ఇక్కడ డేటా ఫిల్ అవుతుంది అనేది మీ క్వెషన్ మార్క్. అప్పుడు ఇక్కడ మహేంద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా! ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఫిల్ చేయాలి. డిస్పాచ్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేశారంటే అక్కడ డేటా ఫిల్ అవుతది. ఫిల్ ఆఫ్ లోడింగ్. ఇప్పుడు చూడండి ఆ డీటెయిల్స్ అన్ని అక్కడొస్తాయి. వచ్చాయా? డిస్పాచ్ డాక్యుమెంట్ నంబర్, డెలివరీ నోట్ నంబర్, బై ట్రక్, డెస్టినేషన్ నెల్లూరు, వెహికల్ నంబర్. ఓకే. ఎస్ఎల్ఆర్ ఫ్లైట్ నంబర్ అంటారు. బిల్ ఆఫ్ ల్యాండింగ్. ఓకే. సో, తర్వాత ఇక్కడ బిల్ టు తర్వాత షిప్ టు కూడా రావాలి. అంటే కస్టమర్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి నెల్లూరులో ఉంది. ఒకటి కడపలో ఉంది. సో, 2 అడ్రెస్‌లకి ఇన్వాయిస్ వెళ్ళాలి. సో, 2 అడ్రెస్‌ల డేటా ఇక్కడ రావాలి. షిప్ టు, బిల్ టు అంటారు. ఎలా సెట్ చేయాలి? ఎక్కడ సెట్ చేస్తే ఆ ఆప్షన్ ఇక్కడ వస్తుంది. ఓకే. సో, అడ్రెస్‌లు సేమ్ కంపెనీ ఒకటే. అడ్రెస్‌లు మారతాయి. మొబైల్ నంబర్ మారతాయి. జీఎస్టీ నంబర్ ఒకటే ఉంటది. సో, అప్పుడు ఎక్కడ మార్చాలి? ఎంటర్ ఇవ్వండి. ఈ ప్లేస్‌లో పార్టీ డీటెయిల్స్. ఇక్కడ F12కి వెళ్ళండి. F12 వెళ్తే ప్రొవైడ్ సెపరేట్ బయ్యర్ అండ్ కన్సైనీ డీటెయిల్స్. ఈ ఆప్షన్ ఏసి పెట్టండి. ఎక్స్‌ట్రాగా మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ఇటుపక్క బిల్ టు అడ్రెస్, ఇటుపక్క షిప్ టు అడ్రెస్. అడ్రెస్ మార్చండి. కడప అడ్రెస్. కంట్రోల్ బి. ప్రివ్యూ. ఆల్ట్ వచ్చేది. వచ్చిందా? రాలేదు. నెల్లూరు అడ్రెస్సే కనపడుతుంది. దానికి సంబంధించిన ఫీచర్ కాన్ఫిగర్‌లో ఉంటది. కాన్ఫిగర్‌లో కిందికి రండి. ఇక్కడ చూడండి. పార్టీ డీటెయిల్స్‌కి రండి. ఇక్కడ షో కన్సైనీ డీటెయిల్స్ ఈ ఆప్షన్ ఏసి పెడితే ఎంటర్. ఆల్ట్ వచ్చేట. వచ్చిందా? బిల్ టు అడ్రెస్ ఇక్కడ నెల్లూరు అడ్రెస్, ఇక్కడ కడప అడ్రెస్. దీన్ని బిల్ టు షిప్ టు అంటారు. ఓకే. సో, ఇప్పుడు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ రాకూడదు. అప్పుడు ఎక్కడ ఆప్షన్ నో పెట్టాలి? కాన్ఫిగర్, కంపెనీ డీటెయిల్స్. షో కంపెనీ నేమ్, షో కంపెనీ అడ్రెస్. ఎంటర్ నో. ఎస్కేప్.
ఆల్ టు జెడ్. జూమ్. చూసారా? కంపెనీ డీటెయిల్స్ రాలేదు. మళ్ళీ రావాలంటే అవే ఆప్షన్స్ ఏసి పెట్టాలి. యెస్. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. యాహ్! ఇక్కడ కంపెనీ దగ్గర లోగో సెట్ చేయాలి. నా కంపెనీ లోగో. ఓకే. సో, ఇప్పుడు నా కంపెనీ లోగో ఎక్కడుందో ఫస్ట్ చెక్ చేసుకుందాం. ఇది నా కంపెనీ లోగో. కంట్రోల్ సి. దీన్ని తీసుకొచ్చి డెస్క్‌టాప్ మీద పెట్టుకుంటాను. డెస్క్‌టాప్‌లో అక్టోబర్ డేటా అనే దాంట్లో పేస్ట్ చేస్తున్నాను. ఈ ఫోటో అక్కడ రావాలి నాకి. ఎస్కేప్. ప్రింట్, కాన్ఫిగరేషన్, ఇన్‌క్లూడ్ కంపెనీ లోగో, ఎంటర్. యెస్. ఎక్కడుంది పాతది? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, అక్టోబర్ డేటా, వాట్సాప్ ఇమేజ్. ఎస్కేప్. కంట్రోల్ పి. ప్రివ్యూ. ఆల్ట్ జెడ్ జూమ్. వచ్చిందా నా కంపెనీ లోగో ఈ ప్లేస్‌లో? వచ్చేసింది. వద్దు అంటే ఏం చేయాలి? మళ్ళీ నో పెట్టాలి. ప్రింట్, కాన్ఫిగరేషన్, ఇన్‌క్లూడ్ కంపెనీ లోగో, ఎంటర్. నో. కంట్రోల్ ఏ సేవ్. కంట్రోల్ పి ప్రివ్యూ. ఆల్ట్ జెడ్ జూమ్. ఓకే. నా బ్యాంక్ డీటెయిల్స్ ఈ ప్లేస్‌లో రావాలా? తర్వాత ఇక్కడ సిగ్నేచర్ లైన్ రావాలా? ఏం చేయాలా? ఫస్ట్ ఇది సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ. ఒక బ్యాంక్ క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ లెడ్జర్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. షిఫ్ట్ కోడ్. కంట్రోల్ ఏ. ఎజెప్. కంట్రోల్ పి. కాన్ఫిగర్. కిందికి రండి. చూడండి. బ్యాంక్ నేమ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఎస్కేప్. వ్యూ. ఆల్ట్ జెడ్. చూసారా ఇక్కడ? హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, అకౌంట్ నంబర్, బ్రాంచ్ ఆర్ ఐఎఫ్ఎస్‌సి కోడ్. ఇక్కడ సిగ్నేచర్ లైన్ రావాలి. ఎస్కేప్. వద్దంటే మళ్ళీ అక్కడ డిఫాల్ట్ పెట్టాలి. చూడండి. షో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్. ఎంటర్. ఆల్ట్ జెడ్ జూమ్. వచ్చిందా ఇక్కడ? కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్. ఇక్కడ డిక్లరేషన్ మా లైక్ మ్యాటర్ మారాలి. We declare that this invoice shows the actual price of the goods described and that all particulars are true and correct. ఈ మ్యాటర్ తీసేసి ఒక కస్టమర్ మన దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తే వస్తువులు రిటర్న్ ఇవ్వము అనే మ్యాటర్ పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్, సెట్ ఆల్టర్ డిక్లరేషన్. ఎస్. స్పేస్ తీసేయండి. వెన్ ఎనీ కస్టమర్ పర్చేజ్ గూడ్స్ from us after we don't return that products from customers. చెక్ చేయండి. పేజ్ అప్, కంట్రోల్ పి, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్. When any customer purchase goods from us after we don't return that product from customers. ఓకే. ఇదే డిక్లరేషన్ అంటారు. ఓకే. ఇవి మా ఇవి ఫీచర్స్. టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ ఇంపార్టెంట్. ఓకే. సో, ఏ ఫీచర్ మనకి ఎనేబుల్ కావాలన్నా, డిజేబుల్ కావాలన్నా అన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు ఏ4లో హాఫ్ పేపర్ ఇవ్వాలి.
ఈ అన్ని ఫీచర్స్ ఉన్నాయనుకోండి, ఏ4లో ఆ పేపర్ రాదు. ఇవన్నీ తగ్గిచ్చేసేయాలి. ఓకే. చూడండి. మోర్ అంటే మరికొన్ని ఫీచర్స్ ఎక్స్‌ట్రా వస్తాయి. కొన్ని అన్నెసెసరీ ఫీచర్స్ అన్ని తీసేయాలి. లేకపోతే మనకి ఏ4లో ఆ పేపర్ రాదు. కన్సైరీ డీటెయిల్స్ నో పెట్టండి. తర్వాత ఆర్డర్ ఇవన్నీ నో పెట్టేసాను. ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్. తర్వాత లాస్ట్‌కి వెళ్ళండి. ఇక్కడ చూడండి. మనకు నంబర్ ఆఫ్ ప్రింట్ తీసినప్పుడు 3 పేపర్లు రావాలనుకోండి. ఇక్కడ 3 అని ఇచ్చారంటే డూప్లికేట్, ఒరిజినల్, ట్రిప్లికేట్ ఆప్షన్స్ అన్నీ చూపిస్తాయి. 3 ఇన్వాయిస్‌లు వస్తాయి అట్ ఎ టైమ్. నంబర్ ఆఫ్ కాపీస్ 3 సెట్ చేస్తే. తర్వాత ఇన్వాయిస్ తగ్గాలి. ఏ4లో ఆ పేపరే రావాలి. ఇక్కడ 12, 12 పెట్టాం. ఇక్కడ 8 హైట్, విడ్త్ 8 పెడుతున్నా. వచ్చేసి 6.5 పెడతాను. చూడండి. ఏ4లో హాఫ్ పేపర్ వస్తుంది. 2 పేపర్‌లకి వెళ్ళిందా? ఈ ఫీచర్స్ కూడా వద్దు నాకి. నో పెట్టేస్తాను. అప్పుడు సింగిల్ పేపర్‌లో వచ్చేస్తది. ఇక్కడ చూసారా? ఏ4లో హాఫ్ పేపర్ ఇది. ఆల్ టు జెడ్ జూమ్. ఎందుకంటే చాలా మంది 2, 3 ఐటెమ్స్ ఉన్నప్పుడు ఏ4 ఇవ్వలేరు. ఇవి గూడా అవసరం సిగ్నేచర్ లైన్ గూడా అవసరం లేదంటే అది గూడా తీసేయొచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ వద్దంటే అది తీసేయొచ్చు. ఓకే. కావాలంటే పెట్టుకోవచ్చు. వద్దంటే తీసేయొచ్చు. ఇది ఏ4లో హాఫ్ పేపర్. ముందు పెట్టింది ఏ5 లెంగ్తీ పేపర్. ఓకే. మళ్ళా వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు అక్కడ. పెంచాలంటే పెంచుకోవచ్చు. లాస్ట్‌లో ఉంటాయి ఫీచర్స్ అన్ని. అంటే ఒక పేపర్ అడ్జస్ట్‌మెంట్స్ అంటారవి. పెంచాలంటే పెంచొచ్చు. 12 ఇలా పెంచొచ్చు. ఇక 20 ఐటెమ్స్ అయినా పడతది. లేదంటే 5 ఐటెమ్స్, 4 ఐటెమ్స్ మాత్రమే ఉంటాయి. ఇవి మా టోటల్ టాక్స్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ టోటల్ ఆప్షన్స్. ఇక బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి? వాటికి టాక్స్ ఉండదు. ఓకే. ప్రైస్ ఇవి ఉన్నాయి గదా! వాటికి టాక్స్ ఉండదు. రా సాల్ట్, కోకోనట్ ఇవి టాక్స్ ఏముండదు. బిల్ ఆఫ్ మెటీరియల్ అంటారు దీన్ని. బిల్ ఆఫ్ సప్లై అంటారు. చూడండి. టాక్స్ ఇన్వాయిస్ రాకపోయినా బిల్ ఆఫ్ సప్లై వస్తది. ఎందుకంటే ఐటెమ్స్‌కి టాక్స్ ఉండదు కాబట్టి. సో, ఇది గైస్. ఇవి సెట్టింగ్స్ మనకి. టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్. ఓకే. సో, అవి ఇన్వాయిస్ సెట్టింగ్స్ ప్రాక్టీస్ చేయండి. టుమారో పార్ట్నర్‌షిప్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, కొంచెం నాకు మల్టిపుల్ బ్రాంచెస్ వల్ల మల్టిపుల్ క్లాసెస్ వల్ల ఎవరికి ఏ టాపిక్ చెప్తున్నారనేది కొంచెం అప్పుడప్పుడు కొంచెం గుర్తుండకపోవచ్చు. మీరైనా కొంచెం సార్ టాపిక్స్ ఇది సార్ అని చెప్పండి. ఒక క్లాస్ అయ్యేంత వరకు సైలెంట్‌గా ఉన్నారు.